ఇక ఈరోజు చూసుకుంటే మనం ఒక మెయిన్ వార్త మేజర్ వార్తగా చెప్పుకోవాలంటే అది హడలెత్తిస్తున్న హైడ్రా కన్వెన్షన్ పై యాక్షన్ ఉంటుందా లేదా? జిహెచ్ఎంసీ మున్సిపాలిటీ పరిధిలో హైడ్రా దూకుడు, అక్రమార్కుల గుండెల్లో దడ పుట్టిస్తున్న కమిషనర్ రంగనాథ్. సర్కార్ భూములు, చెరువులు, కుంటల సిక్కం కబ్జా చేస్తే చర్యలు, బఫర్ జోన్ల పరిధిలో కట్టడాలు నేలమట్టం చేస్తున్న అధికారులు. కబ్జా భూమిలో కన్వెన్షన్ నిర్మించిన సీనియరుడు నాగార్జున. తుమ్మడికుంట చెరువులో సికం ఎకరం, బఫర్ జోన్లో 2 ఎకరాలు. నాడు కిచెన్, స్టోర్ రూమ్స్ అక్రమ నిర్మాణాలు తెచ్చిన అధికారులు, కానీ నేటికి చర్యలు చేపట్టిన రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు. 29 తుమ్మిడికుంట చెరువు నేడు నిండా 10 ఎకరాలు కూడా లేదు. సినీ రంగంలో మంచి పేరు తెచ్చుకున్న నాగార్జున 10 మందికి చెప్పాల్సింది పోయి ఇలా భూములను కొల్లగొట్టడం కరెక్ట్ కాదని పలువురు అంటున్నారు. అయితే హైడ్రా కమిషనర్, హైడ్రా అని చెప్పి కొత్తగా ఒక వ్యవస్థ ఏర్పాటు చేశారు. దాని కమిషనర్ రంగనాథ్ చాలా అగ్రెసివ్ గా, దూకుడుగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారు. అసలండి నేను చూశాను, హైదరాబాద్ లో ఒకప్పుడు 1800 దగ్గర చెరువులు ఉండేవంట. ఈ రోజు చూస్తే మనకి 300-400 కూడా నాకైతే కనపడతలేవు. చెప్తున్న లెక్కలు 300-400 తెలిసైతే నేను ఎక్కడో మన ట్యాంక్ బండ్ చెరువు ఒకటి, ప్రగతి నగర్ లో చెరువు ఒకటి, ఉప్పల్లో ఆ చెరువు దాదాపుగా లేదు, కనపడలేదు. రామంతపురం చెరువు నేనైతే చూడలేదు, అది కూడా దాదాపుగా ఇదైపోతూ వస్తుంది. సరే, ఈ చెరువుల కబ్జాలు వీటి గురించి మనం మాట్లాడుకుంటూనే ఉన్నా, జరుగుతూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ హైడ్రా వ్యవస్థ తీసుకొచ్చారు, దీనికి రంగనాథన్ అతన్ని పెట్టారు కమిషనర్ గా. అయితే ఆయన మాత్రం చాలా అగ్రెసివ్ గా నిర్ణయాలు తీసుకుంటున్నారు. కనిపించిన అక్రమ కట్టడం అని తెలిస్తే, ఒకప్పుడు ఏం జరిగేదంటే అక్రమ కట్టడం అని తెలిస్తే దానిపైన కోర్టులో కేసు వేయటమో, దర్యాప్తు జరగటమో రకరకాలు జరిగాయి. కానీ రంగనాథ్ మాత్రం బుల్డోజర్ తీసుకెళ్లి దాన్ని పడగొట్టే 24 hours అంట. బిలో 24 అంటే మనకి ఏదైతే ఇది అక్రమం అని తేల్చిన వెంటనే 24 hours లో దాన్ని తీసేస్తున్నారండి. సో దీని గురించి ఒక రీసెర్చ్, ఒక పరిశోధనాత్మక కథనం ఆదాబ్లో వచ్చింది ఇవాళ. దాని గురించి ఫుల్ డీటెయిల్స్ చెప్పే ప్రయత్నం చేస్తాను మీకు నేను. రైట్, నిన్న ఈ మధ్య బాగా వార్తల్లో కనిపిస్తున్నారు మన కిరేణి నాగార్జున గారు. ఎందుకంటే వాళ్ళ బిగ్ బాస్ గురించి కానీ, లేకపోతే నాగ చైతన్య సెకండ్ మ్యారేజ్ గురించి కానీ, రకరకాల విషయాల్లో ఈ మధ్య టీవీలో బాగా కనిపిస్తున్నారు. హైదరాబాద్ లో మనం చెప్పుకోవాలంటే బడా వ్యాపారవేత్తల్లో ఈయన కూడా ఒకళ్ళు. ఖచ్చితంగా చాలా వ్యాపారాలు ఉన్నాయి ఈయనకి, చాలా రాజకీయ ప్రముఖులదే హైదరాబాద్ లో. అయితే ఇప్పుడు మనం ఈ వార్త గురించి మాట్లాడుకుంటే, గతంలోనే నాకు తెలిసి ఇది 2016లో అనుకుంటాండి, 17లో జరిగిందో. కన్వెన్షన్ సెంటర్ కూల్ చేస్తాము, లేకపోతే కన్వెన్షన్ సెంటర్ ఇంకేముంది అక్రమం కట్టడం, బీఆర్ఎస్ పెద్ద ఆ రోజు పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కొంత మేరకు రెడ్ కలర్ రంగులు పూసేసి అక్రమాలు అని చెప్పి చేసిన పరిస్థితిలో మనకు కనపడింది. ఆ తర్వాత వాళ్ళకు అంటే ఎక్కడ ఏమైనాయో, ఎక్కడ ఏం వెళ్ళినాయో తెలియదు, కానీ ఆ తర్వాత ఎక్కడ అయితే దీని గురించి మనకి పెద్దగా కనపడలేదు. అయితే ఒకసారి దీని గురించి మనం పూర్తిగా ఆదాబ్ హైదరాబాద్ లో రాసిన ఆర్టికల్ పూర్తిగా చూసే ప్రయత్నం చేద్దాము. మీకు ఈ ఆర్టికల్ గురించి పూర్తిగా మనం ఇవాళ మాట్లాడుకుందాం. ఒకసారి చూస్తే కనుక, హైడ్రా తెలంగాణలో ఈ పేరు వింటేనే అక్రమార్కుల లాగులు తడుస్తున్నాయి. హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ ప్రొడక్షన్ ఏజెన్సీ ఇప్పుడు జిహెచ్ఎంసీ పరిధిలో ఆయా మున్సిపాలిటీల్లో ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలు, పార్కులు, ఇతరితర జాగాలను కబ్జా చేసి ఎలాంటి కట్టడాలు నిర్మాణాలు చేపట్టడంపై కొరడా గుల్పిస్తుంది. హైడ్రా కమిషనర్గా ఉన్న డైనమిక్ ఐపీఎస్ ఏవి రంగనాథ్ పంజా విసురుతున్నారు. అధికార విపక్ష పార్టీ అనే తేడా లేదు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరైనా డోంట్ కేర్. పత్రికలు, పెద్ద పెద్ద సంస్థలైనా సరే కబ్జాలకు పాల్పడితే కథం చేసుడే. ఎప్పుడొచ్చాం కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా అనే డైలాగు ఈయన బాగా వంట పట్టించుకున్నట్టున్నాడు. 24 గంటల్లోనే కూల్ చేస్తామంటున్నారు. ఇంత గట్స్ ఉన్న డైనమిక్ ఆఫీసర్ హైడ్రా కమిషనర్ రంగనాథ్ అక్కినేని నాగార్జున టచ్ చేస్తారా అనే అనుమానాలు తలెత్తున్నాయి. ఎకరం చెరువు, 2 ఎకరాల బఫర్ జోన్లో కట్టిన కన్వెన్షన్ అప్పట్లోనే రెవెన్యూ అధికారులు సర్వే చేసి ఇది ఫేక్ అని తేల్చారు. మరి ఏమైందో ఏమో కానీ ఇన్నాళ్ళైనా మన బిగ్ బాస్ నాగార్జున జోలికి పోలేదు. సినీ రంగంలో మంచి పేరు తెచ్చుకున్న కింగ్ నాగార్జున అక్రమంగా చెరువు కబ్జా చేసి కాస్ట్లీ ఫంక్షన్ హాల్ కన్వెన్షన్ కట్టి కోట్లు గడిస్తున్నారు. అయితే దూకుడుగా వ్యవహరిస్తున్న హైడ్రా కమిషనర్ కన్వెన్షన్ పై ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది చూడాలి. ఇక్కడ ఇంకోటి చూస్తే, పెద్దోళ్లకు చట్టాలు చుట్టాలైనట్టు వాళ్ళు ఏం చేసినా చెల్లుతుందనే అపవాది నిజం చేశారు రెవెన్యూ అండ్ ఇరిగేషన్ అధికారులు. మాదాపూర్ పరిధిలో తుమ్మిడికొంటలో చెరువు అంతా కబ్జా గురై కాని రాకుండా పోతుంది.
గవర్నమెంట్ సపోర్ట్తో సినీ పొలిటికల్ వ్యక్తులు ఆక్రమణలకు పాల్పడుతున్నా ప్రభుత్వం చర్య తీసుకోవడం పోవడానికి అర్థం ఏంటో అర్థం కావడం లేదు. తొలుత తుమ్మిడికుంట చెరువు రాను రాజుగుర్రం కంచెరగాడిదైనట్టు నేడు తుమ్మిడికుంట చెరువు 10 ఎకరాలు కూడా లేకపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. నిజంగా ఇది ఎంత దారుణమైన సంఘటన చూడండి. 29 ఎకరాల్లో ఉండే చెరువు 19 ఎకరాలు కబ్జాకు గురైంది. 19 ఎకరాలు కబ్జాకు గురైందంటే ఎంత కాలం నుంచి అయింది, ఎన్ని ప్రభుత్వాల నుంచి అయింది, ఎంతమంది చేతులు మారింది, ఎంతమందికి రావాల్సినవి వచ్చినాయి, ఎంతమంది దీంతో సెటిల్ అయి ఉంటారు. ఒకప్పుడు ఒక స్థలం ఉంటే సెటిల్ అయ్యేవాళ్ళు, ఇప్పుడు చెరువున్నా సెటిల్ అవుతారేమో. అంతే, ఒక చెరువున్న ఆ చెరువుని అడ్డం పెట్టుకొని చాలా మంది ప్రభుత్వ అధికారులు, గవర్నమెంట్ ఆఫీసర్లు, రెవెన్యూ అధికారులు, లేకపోతే ఇరిగేషన్ అధికారులు అందరూ ఎడన్నా చెరువు కనపడితే ముందు వీళ్ళు సెటిల్ అవుతున్నారండి. ఇప్పుడు 19 ఎకరాలు ఆక్యుపై అయింది అని చెప్పేసి, అంటే దీన్ని కబ్జా చేసిరని ఆదాబ్ హైదరాబాద్ చెప్పట్లే. అవును, ఇప్పుడు వాళ్ళే చెప్తున్నారు. ఇప్పుడు సర్వే చేసిన స్పెషల్ మనకి బిగ్ బాస్ నాగార్జున చెరువు సిక్కం కబ్జా చేసి ఎన్కరేజ్ సెంటర్ నిర్మాణం ప్రభుత్వ పెద్ద హస్తం ఉందని అనుమానాలు రాక మానదు. అయితే దీని గురించి చూస్తే కనుక మనం గతంలో గవర్నమెంట్ ఆఫీసర్లు సర్వే చేసి కబ్జా భూమిని గుర్తించి ఆ మేరకు కట్టడాలకు ఎరుపు రంగులో మార్క్ చేసిన సంగతి తెలిసిందే. అక్రమ నిర్మాణం అంటూ గోడలపై ముద్ర కూడా వేశారు. కబ్జా చేసి అక్రమ నిర్మాణం చేసిన యాజమాన్యానికి అప్పటి కేసు ప్రభుత్వం నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకుంది. ఇదే విషయాన్ని మే 29న ఆదాబ్ హైదరాబాద్ చెరువు శిఖంలోనే ఎన్కన్వెన్షన్ అనే శీర్షికతో వార్త అయితే వేశారని. అయితే గత డిసెంబర్లో వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా దీనిపై చర్యలు తీసుకుంటుందా అని అందరూ ఆఖరికి కళ్ళు కాయలు కాసాయి తప్ప దానిపైన ఎటువంటి చర్యలు ఇప్పటివరకైతే మనకు కనపడలేదు. మరి తుమ్మిడికుంట చెరువు స్థలం కబ్జా చేసి ఆ భూమిలో ఎన్కన్వెన్షన్ కట్టినట్లు అధికారులు తేల్చారు. అప్పట్లో కొంత దీనిపై ఫిర్యాదు చేయడంతో గతంలో కన్వెన్షన్ సెంటర్ పరిసరాలు రెవెన్యూ అధికారులు సర్వే నిపుణుల చేత రీసర్వే చేయించి మొత్తం సర్వేలో ఎకరం భూమి తుమ్మిడికొండ చెరువు శిఖంలో మరో 2 ఎకరాలు బఫర్ జోన్లో ఉన్నట్టు ఎన్కన్వెన్షన్ సెంటర్ వంటగది స్టోర్ రూమ్ నిర్మించిన అధికారులు ప్రాథమికంగా తేల్చారు. అయినా ఇంతవరకు నాగార్జునపై చర్యలు తీసుకోలేదు. సో ఇప్పుడు చూసుకుంటే మనం గ్రేటర్ హైదరాబాద్లో హైడ్రా కమిషనర్ బాస్ రంగనాథ్ దీనిపై చర్యలు తీసుకుంటారా? అయినా ఒక్క విషయం అండి, మనం చిన్నప్పటి నుంచి కూడా నాగార్జున సినిమాలు చూస్తూ పెరిగాం. అవును, చిన్నప్పటి నుంచి కూడా నాగార్జున చిరంజీవి వీళ్ళ సినిమాలు చూస్తూ పెరిగాం. అంటే ఒక నాగార్జున కానీ ఒక చిరంజీవి కానీ వీళ్ళు మనకి ఏదైనా చెప్తే మనకి అట్లా వెళ్ళిపోద్ది. తప్పని మన మైండ్లోకి వెళ్ళిపోద్ది. అరే చిరంజీవి చెప్పారు రా, అరే నాగార్జున చెప్పాడు రా, ఇది బాగుంది అనుకుంటా, ఇది మనం ఫాలో అవ్వాలి. చిన్నప్పుడు పోలియో చుక్కలు ఎంచుకోమని చిరంజీవి, నాగార్జున వీళ్ళందరూ చెప్పేవాళ్ళు, ఖచ్చితంగా అందరూ ఫాలో అయ్యేవాళ్ళు. సో మీరు అంటే హీరోలు అందరూ ఒక ఎత్తు అయితే, మీరు పెద్ద హీరోలు చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్, మీరు మా చిన్నప్పటి నుంచి మిమ్మల్ని చూస్తూనే మేము పెరిగాం. మీరు ఏదైనా చెప్తే మేము దాన్ని బ్లైండ్గా ఫాలో అయిపోయే పరిస్థితి ఉంటుంది. అవును, అలాంటి మీరే ఇలాంటి చేయడం ఎంతవరకు కరెక్ట్ నాగార్జున గారు? అంటే ఇది కూడా ఫాలో అవ్వమనే చెప్తున్నట్టే కదా. అదే కదా, అంటే ఇప్పుడు మిమ్మల్ని చూసి అసలు ఎలా అండి, మీరు 2 ఎకరాలు చెరువు, 2 ఎకరాలు బఫర్ జోన్ లో మీరు మొత్తం 3 ఎకరాలు ఆక్రమించేసారు. ఆక్రమించిన వరకు బానే ఉంది, మీరు ఆక్రమించారు, మీ తప్పు లేదు ఇక్కడ. ఎందుకంటే మీరు ఆక్రమించిన తర్వాత ఆక్రమించారని ప్రూవ్ చేసి కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదు అధికారులు. పాపం అధికారులు బిజీగా ఉంటారు. అంటే మీరు మరి గట్టిగానే అధికారులకు మరి మీరు మరి నడిపారో, చేతులు తడిపారో, లేకపోతే వాళ్ళకి మంచి విల్లాలు, ఫ్లాట్లు, బంగ్లాలు, టీవీలు, ఫ్రిడ్జ్లు గట్రా మీరు ఎంత ఇచ్చారో, లేకపోతే బిగ్ బాస్ లో ఏమన్నా ఒక అవకాశం ఇస్తున్నారు తెలియదు కానీ వాళ్ళు ఎవరు అయితే ఇప్పుడు మనకి కనపడుతున్న పరిస్థితి లేదు. ఇప్పుడు అండి నాకు డౌట్, మనం ఒక సామాన్యులైన మనం ఒక చోట ఇల్లు కట్టుకోవాలంటే మన తాతలు సంపాదించిన ఆస్తి అనుకోండి, సపోజ్ మన పేరునే ఉంది, భూములు, స్థలాలు, పొలాలు అన్ని మన పేర్లే ఉన్నాయి, పట్టాలు గిట్టాలు అన్ని మన పేరునే ఉన్న దాంతో మనం ఇల్లు కట్టుకోవాలంటే నానా సంకలనాకాల పరిస్థితి బయట ఉంటుంది. పర్మిషన్లు తెచ్చుకోవాలి, ఆ పర్మిషన్లు వాటర్ పర్మిషన్ తెచ్చుకోవాలి, బోరింగ్ పర్మిషన్ తెచ్చుకోవాలి, బిల్డింగ్ పర్మిషన్ తెచ్చుకోవాలి, తర్వాత ఎన్ని పర్మిషన్లు తెచ్చుకోవడానికి అది కూడా డైరెక్ట్ అన్ని కరెక్ట్ ఉండి కూడా వీళ్ళకి మాత్రం అన్ని అర్హతలు వస్తాయి. అన్ని కరెక్ట్ ఉండి కూడా మనం పర్మిషన్ తెచ్చుకోవాలంటే అరే నా స్థలంలో నేను ఇల్లు కట్టుకోవాలరా అంటే మనం ఎంతో మంది చేతులు తడపాలి, ఎంతో మంది కాళ్ళు పట్టుకోవాలి. అరే బాబు ప్లీజ్ రా అని చెప్పి అన్ని పనులు మానుకొని 1-2 నెలలు అన్ని ఆఫీసులు చుట్టూ తిరిగినా ఐదులు అయితే గ్యారంటీ లేదు. ఇది అన్ని కరెక్ట్గా ఉంటే. కానీ వీళ్ళకి మాత్రం చెరువుల్ని వేసి ఎలా సాధ్యమవుతుంది వీళ్ళకి? అసలు ఇప్పుడు
ఈ హైడ్రా కమిషనర్ ఏదైతే రంగనాథ్ ఉన్నాడో ఇప్పుడు అన్ని కూలగొడుతున్నాడు కూలగొడుతున్నారు. పాపం ఎవరో అంటే అది చెరువు చికం అనో లేకపోతే అది గవర్నమెంట్ ల్యాండ్ అనో తెలియక నాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు ఎవరి దగ్గర కొని ఈ రోజు ఇల్లు కట్టుకొని అంటే చిన్న ఒక 2 రూమ్ల రేకులు వేసుకొని నివాసం ఉండేటోళ్ళని కూలగొడుతున్నారు. ఇక్కడ అలాంటి కూలగొట్టే అంటే అవి నిజంగా గవర్నమెంట్ ల్యాండ్ కాబట్టి తీసేస్తున్నారు. ఆయన కొనడం తప్పు అనేది వాస్తవం. కానీ ఇలాంటి వాటి మీద కదా చర్యలు తీసుకోవాల్సింది, పెద్దవాళ్ళ మీద కదా. ఇప్పుడు నువ్వు పెద్దవాడు, ఇప్పుడు నా మీద చర్యలు తీసుకుంటే టీవీలో రాదు. నాగార్జున మీద చర్యలు తీసుకో, ఖచ్చితంగా వస్తుంది. మొత్తం నిజంగా డైనామిక్ అరే నాగార్జున మీదే చర్యలు తీసుకున్నారంటే మనం ఎంతరా అని చెప్పి మిగతా అవినీతి అధికారులు మిగతా వాళ్ళు ఏమన్నా ఉంటే గబగబ సర్దేయటం కానీ లేకపోతే ఇక ముందు చేయటం కానీ మానుకుంటారు. అండ్ దీనికి ఇంకో పాటు దీంతో విషయం చెప్పాలండి. యాక్చువల్గా ఇప్పుడు నాగార్జున గురించి మాట్లాడదాం, కానీ ఇప్పుడు రంగనాథ్ చేస్తున్న చర్యలు బాగున్నాయి, అంతా 100% బాగున్నాయి. కానీ అది పూర్తి స్థాయిలో అమలు కావాలి. కానీ దీని వల్ల నలిగిపోతుంది ఎవరో చెప్పనా, ఒక మధ్యతరగతి వాడు. ఎందుకంటే ఇవాళ రేపు మనం హైదరాబాద్లో ఒక 2 BHK కొనాలంటే 70-80 లక్షలు లేదు, మినిమం ₹1,00,00,000 మంచి ఏరియాలో అయితే. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే మన ప్రగతి నగర్, నిజాంపేట, మియాపూరు ఇట్లాంటి చోట చెరువులను ఆక్రమించేసి బిల్డింగ్లు కట్టేసి 30 లక్షలు 35 లక్షలకి రిజిస్ట్రేషన్లు ఉండవు, లోన్లు రావు. కానీ 30-35 లక్షలు అనేసరికి మనలాంటి మధ్యతరగతి అరే 30 లక్షలకి మనకి హైదరాబాద్ ఇల్లు వస్తుంది, మనం ఎప్పటికీ కొనలేము, మనం జన్మలో కొనలేము, ₹1,00,00,000 బయట ఇల్లు విలువ చేస్తుంది, మనం కొనాలి ఎట్లా కూడా అని చెప్పి వాళ్ళ ఇంట్లో ఉన్న బంగారం, నగలు, వాళ్ళ స్థలాలు, పొలాలు తాకట్టు పెట్టి ఎట్లా కూడా తెచ్చి వాళ్ళ ఎత్తిన పోసి వాళ్ళ ఇల్లు, వాళ్ళకి ఏం తెలియదు కదా ఇది బఫర్ జోన్, ఇది ఇక్కడ చెరువు ఉంది, ఇది గవర్నమెంట్ ల్యాండ్, దీన్ని మనం ఆక్రమించకూడదు, ఇట్లాంటివి వాళ్ళకి తెలియదు కదా పాపం. వాళ్ళకి తెలియక వాళ్ళేమో కొనేస్తున్నారు. కానీ వీళ్ళు చేస్తున్న పని ఏంటి? ఇప్పుడు అదే పేదలు ఎవరైతే 20 లక్షలకు 30 లక్షలు కొన్నారో వాళ్ళని ఇప్పుడు సామాన్యులు అంటే ఇప్పుడు పెద్ద పెద్ద ఎమ్మెల్యేలు, మంత్రులు, ఈ రాజకీయ బానే ఉంటారు వీళ్ళంతా. ఆయన బిగ్ బాస్ లో బిజీగా ఉన్నాడు. అది కానీ ఇప్పుడు ఎన్కన్వెన్షన్ సెంటర్ నిజంగా రంగనాథ్ చర్యలు తీసుకొని పడేసాడు అనుకుందాం. అవును, అది ఎంత నాగార్జునకి? అవును, చాలా చిన్నది ఇట్లా అంటాడు. కానీ అదే ఒక మధ్యతరగతి వాడి అపార్ట్మెంట్ పడేస్తే వాడి పరిస్థితి ఏంటి? వాడు ఎక్కడ మీరు అన్నట్టు బంగారము, ఆడికున్న ఆస్తి మొత్తం అన్ని అమ్ముకొని వచ్చి ఇప్పుడు ఈ ఇల్లు కొన్నాడు. ఇప్పుడు ఇవన్నీ ఇది తీసేస్తే ఆయన ఏడు ఉండాలి. నిన్న రంగనాథ్ ఒక మీడియాతో మాట్లాడుతూ ఇంక నుంచి ఒక పోర్టల్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారంట. ఆ పోర్టల్లో ప్రతి ల్యాండ్ డీటెయిల్స్, ప్రతి చెరువు డీటెయిల్స్, అంటే మీరు ఒక చోట ల్యాండ్ కొంటున్నారు, ఒక ఇల్లు కొంటున్నారు, అపార్ట్మెంట్ కొంటున్నారంటే దాని డీటెయిల్స్, అది ఇది చెరువు కింద వస్తుంది, ఇది ఇవాళ కాకపోతే రేపైనా పడేస్తారు అని చెప్పి ఒక డీటెయిల్స్ పొందుపరిచే ప్రయత్నం అయితే ఒకటి చేస్తున్నారని చెప్పి నిన్న రంగనాథ్ గారు చెప్పారు. సో ఇప్పటి వరకు అయితే మనం మాట్లాడుకుంటే రంగనాథ్ గారు చెప్పినట్టు ఒక పోర్టల్ పెట్టి చేస్తే బాగుంటుంది. ఇంకోటి రంగనాథ్ గారు, మా ఆదాబ్ నుంచి మీకు మా రిక్వెస్ట్ అనుకోండి, లేకపోతే మీరేం చేస్తారో మేము వెయిట్ చేస్తున్నాం అనుకోండి, మీరు కనుక ఈ ఎన్కన్వెన్షన్ మీద చర్యలు తీసుకుంటే ఖచ్చితంగా మిమ్మల్ని మేము నమ్ముతాం, ప్రజలందరూ నమ్ముతారు. ఇంకొకడు తప్పు చేయాలంటే భయపడతాడు, తప్పు చేసినోడు దాన్ని ఎలా సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తాడు, దానికి పర్మిషన్లు తెచ్చుకోవాలా లేకపోతే ఏంటి అని చూస్తాడు. ఒక మధ్యతరగతోడు నలిగిపోడు. మీరు చర్యలు తీసుకుంటే చిన్న వాళ్ళ మీద కాదు, నాగార్జున మీద తీసుకోండి. డైరెక్ట్ గా చెప్తున్నాం, నాగార్జున మీద చర్యలు తీసుకోండి. మీరు ఎన్కన్వెన్షన్ సెంటర్లు గతంలో ప్రభుత్వ అధికారులు, రెవెన్యూ, ఇరిగేషన్ శాఖ వాళ్ళు రెడ్ కలర్ పెయింట్ వేశారు, స్టాంపులు వేశారు, ఇది అక్రమం అని తేల్చారు. మీకు ఎదురుగా ప్రూఫ్ ఇస్తున్నాం, మేము చాలా క్లియర్గా ప్రూఫ్స్ ఇస్తున్నాం. మీకు మరిన్ని డీటెయిల్స్ కావాలంటే మాకు కాల్ చేయండి. మీకు దాని గురించి ఉన్న డీటెయిల్స్, అది ఎంతవరకు ఆక్రమించారు, దాని రిజిస్ట్రేషన్స్ ఏంటి, దాని పట్టాలు ఏంటి, ఎంత ల్యాండ్ ఆక్రమించారు, ప్రతి చిన్న సెంటు భూమితో సహా మేము మీకు డీటెయిల్స్ ఇస్తాం. కావాలంటే మాకు కాల్ చేయండి. ఇది కూల్చండి, మీరు దీని మీద చర్యలు తీసుకోండి, మీకు మేము సెల్యూట్ చేస్తాము. మిగతా అక్రమార్కులు ఎవరన్నా చెరువును ఆక్రమించాలంటే భయపడే పరిస్థితి వస్తుంది. ఒక్క ఎన్కన్వెన్షన్ కాదు, హైదరాబాద్ లో ఉన్న చెరువులన్నిటి మీద మీరు చర్యలు తీసుకోండి. ఎంతమంది బీఆర్ఎస్ లీడర్లు, ఎంతమంది కాంగ్రెస్ లీడర్లు, ఎంతమంది ఈ మన సినీ ఇండస్ట్రీకి సంబంధించిన కీలకమైన వ్యక్తులు ఈ జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ఏరియాలే కాకుండా హైదరాబాద్ సరౌండింగ్ లో ఎంతమంది భూములు ఈ కబ్జా చేసినారు అనేది ప్రతి ఒక్కటి కూడా మేము ఆదాబ్లో చాలా వార్తలు రాసాము. మీరు వాటన్నిటి మీద సర్వే, అసలు మీరు
మీరు ఇప్పుడు మీరు ఇప్పుడు హైడ్రా తీసుకునే నిర్ణయాలు దేని ప్రాతిపదికన పోతున్నారు అది దాని మీద ఒకసారి మీరు క్లారిటీ తీసుకొని అన్నిటి మీద చర్యలు తీసుకుంటే ఇప్పుడు ఈ కింగ్ నాగార్జున కాదు ఇంకా ఎవరైనా వస్తారు. కాకపోతే మీకు రంగనాథ్ గారు మీకు ఇంకా ఫాస్ట్ గా రిజల్ట్ కావాలంటే దీని మీద చర్యలు తీసుకోండి. ఎందుకంటే నాగార్జున మీద మీరు చర్యలు తీసుకుంటే 2-3 రోజులు అన్ని పేపర్లలో, సోషల్ మీడియాలో, టీవీల్లో మీరు అనుకున్న ప్రతి చోట ఇదే వార్త కనపడుతుంది. అప్పుడు నిజంగా డైనమిక్ ఒప్పుకుంటాం, డైనమిక్ ఆఫీసర్ అవుతారు. సరే, ప్రభుత్వ ఎమ్మెల్యేలు కూడా మీ మీద తిడుతున్నారు, మిమ్మల్ని వద్దంటున్నారు. ఇప్పుడు హైడ్రా ఒక్క హైదరాబాద్ కి కాకుండా తెలంగాణ వ్యాప్తంగా కూడా దీన్ని చేయాలని చెప్పి, ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి కొన్ని డిమాండ్లు అయితే వినబడుతున్నాయి. ముఖ్యంగా మనం చూసుకుంటే ఇందాక మనం మాట్లాడుకున్నాం, ఈ రోడ్ల మీద నీళ్లు ఎందుకు ఉంటున్నాయి, అదే చెరువులు ఎందుకు మునిగిపోతున్నాయి. ఇప్పుడు చెరువు లేనప్పుడు రోడ్డే చెరువు, నీళ్లు ఎటుపోద్ది, నీళ్లు పల్లంకి పోద్ది. పల్లంలో నువ్వు బిల్డింగ్ కట్టి నీళ్లు రావద్దంటే ఎందుకు రాకుండా ఉంటాయి అవి. ఇప్పుడు ఈ రోజు హైదరాబాద్ లో ఇప్పుడు వాటర్ వచ్చేందుకు ఇప్పుడు అర్ధగంట వర్షం వస్తేనే ఇప్పుడు రోడ్లు చెరువులు అవుతున్నాయి అంటే కారణం ఏంటి? చెరువులు లేవు కదా. నువ్వు చెరువులు ఆక్రమించి ఇల్లు కట్టావు కాబట్టి చెరువులు రోడ్లు అవుతున్నాయి అంతే. దీని అంతటికి కారణం దీని అందరికి కారణం ఒక నాగార్జున, లేకపోతే ఒక నేను, ఒక మీరు, లేకపోతే ఒక బిల్డర్లో కాదు, ఖచ్చితంగా ప్రభుత్వ అధికారులే, ప్రభుత్వాలే. దీనికి ఖచ్చితంగా మీరు చేసిన తప్పే ఇదంతా. ప్రభుత్వ అధికారులు, పాలకులు మీ నిర్లక్ష్యం వల్ల, లేకపోతే మీరు లంచాలు తీసుకోనో, మీరు ఇంకేవో ఆశించి మీరు అడ్డగోలుగా ఇచ్చిన పర్మిషన్ల వల్లే ఈరోజు హైదరాబాద్ పరిస్థితి ఇలా తయారైంది. ఇలాంటి వాళ్ళు ఇలాంటివి ఈజీగా చేసేస్తున్నారు. ఇందాక మనం అనుకున్నట్టు మన భూమిలో మనం ఇల్లు కట్టుకోవడానికి ఎన్నో పర్మిషన్లు రావాల్సిన మనకి చెరువు పూడ్చి ఇల్లు కట్టుకుంటా, చెరువు పూడ్చి ఒక ఫంక్షన్ హాల్ కట్టుకుంటా అంటే ఈజీగా పర్మిషన్లు ఎట్లా వస్తున్నాయి? తర్వాత ఇది కూడా ఉంటుందండి. ఇప్పుడు మనం ఒక ల్యాండ్లో ఇల్లు కడుతుంటే ల్యాండ్ దాని స్ట్రాంగ్ ఎంత, అక్కడ బిల్డింగ్ నిలబడతా లేదా, పడిపోద్దా లేదా అని ఒక పర్మిషన్ కూడా ఉంటుంది. చెరువులో బిల్డింగ్ లో 10-20 ఫ్లోర్ల అపార్ట్మెంట్లు కట్టడానికి పర్మిషన్లు ఎట్లా వస్తున్నాయో దేవుడికే తెలియాలి. మరి వాళ్ళ దగ్గర ఏం మ్యాజిక్లు ఉంటాయో ఏంటో దేవుడికే తెలియాలి. సరే, ఏది ఏమైనా హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు వీలైనంత తొందరగా నాగార్జున పైన, ఎన్కన్వెన్షన్ పైన చర్యలు తీసుకొని, దాంతోపాటు మిగతా వాటిపైన కూడా మీరు చర్యలు తీసుకొని వీలైనంత తొందరగా చేస్తే కనుక ఆల్రెడీ 1800 చెరువులు హైదరాబాద్లో దగ్గర ఉన్నాయంట. ఇప్పుడు మనకి ఎన్ని ఉన్నాయండి గట్టిగా తిప్పి కొడితే? అఫీషియల్ గా గవర్నమెంట్ చెప్పే లెక్కలు మనం వింటే 100-200 చెరువులు ఉన్నాయి అంటున్నారు. ఎక్కడ 1800, ఎక్కడ 100-200? ఎక్కడన్నా అన్నం తింటారు, ఇది తింటారు, చెరువులు తింటాం ఏంటండి బాబు? ఎన్ని చెరువులు తినేసారు అసలు? ఇంతమంది ఇంత చెరువులు తినేస్తే పర్యావరణం ఏమైపోవాలి? మన ఉంటే చాలా అనుకుంటున్నారు. అటే పెడితే వాసన వస్తుంది సాయంత్రం పూట. పర్యావరణం ఏమైపోవాలి, పర్యావరణ సమతుల్యత ఏమైపోవాలి? ఇప్పుడు మొన్న మనం వయనాడు చూసాము, కేరళ చూసాము, తమిళనాడు చూసాము, చెన్నైలో పోయిన సంవత్సరం వరదలు వస్తే ఎట్లున్న పరిస్థితి చూసాము. అలాంటి సిచ్యువేషన్ రేపటి రోజున ఒక భారీ వర్షం, ఒక క్లౌడ్ బర్స్ట్ హైదరాబాద్ లో జరిగితే ఏంటి పరిస్థితి? అప్పుడు బాధపడతాము, తట్టుకోలేరు. అప్పుడు బాధపడి అర్రే ఇట్లా జరిగిందా అని చెప్పి ఒకరోజు క్యాండిల్స్ వెలిగిస్తాము, ఒకరోజు బాధపడతాము. తెల్లారి మళ్ళీ మమ్మల్ని కొత్త చెరువులు ఏమన్నాయో చూడండి రా, మళ్ళీ మనం వెంచర్లు వేద్దాం అనే వాళ్ళు ఇంకొకరు తయారవుతారు. సో ఇది మారాలంటే ప్రభుత్వం, పాలకులు, ప్రభుత్వాలు మారుతున్నాయి. ఇక్కడ మనం గమనించాల్సిన ఇంకో విషయం ఏంటంటే 5 ఏళ్లకు ఒకసారి ప్రభుత్వాలు, ఇప్పుడు గవర్నమెంట్ సపోజ్ బీఆర్ఎస్ సరిగా పనిచేయలేదని తీసుకొచ్చారు. కాంగ్రెస్ సరిగా పనిచేయకపోతే బండి సంజయ్ బీజేపీని తీసుకొస్తారు. వాళ్ళు పని చేయకపోతే ఇంకో వాళ్ళు వస్తారు. కానీ పాలకులు మారుతున్నారు కానీ అధికారులు వీళ్ళే ఉంటున్నారుగా. అంతే, అధికారులు వాళ్ళేగా, పనిచేయాల్సింది వాళ్ళేగా. వాళ్ళకి ఆల్రెడీ డబ్బులు తీసుకోవడం అలవాటు అయిపోయింది కదా, లంచాలు తీసుకోవడం అలవాటు అయిపోయింది కదా. మొన్నటి వరకు ఆ పార్టీ ఎమ్మెల్యే ఇచ్చాడు, ఇవాళ నుంచి ఈ పార్టీ ఎమ్మెల్యే ఇస్తాడు. అంతే. మరి నాకు ఇప్పుడు ఒక డౌట్ ఏంటంటే, సరిగా పనిచేయట్లేదనో లేకపోతే రకరకాల కారణాలతో 5 ఏళ్లకు ఒకసారి ప్రభుత్వాన్ని మార్చే హక్కు మనకు రాజ్యాంగం ఇచ్చినప్పుడు లంచాలు తీసుకుంటానో లేకపోతే ఇవే తప్పులు కంటిన్యూ అవుతున్నప్పుడు మరి ప్రభుత్వ అధికారులపై ఎటువంటి చర్యలు ఉండవా? 5 ఏళ్లకు ఒకసారి మార్చకపోయినా చర్యలు ఏముండవు వాళ్ళ? ఇప్పుడు మొన్న అన్ని ఇప్పుడు కలెక్టర్ నుంచి ఎస్పీల వరకు, అంటే కలెక్టర్, ఎస్పీలు, తర్వాత వివిధ శాఖల అధికారులు అందరినీ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక చాలా మందిని ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేస్తుంది. చాలా మందిని ఇప్పుడు కలెక్టర్ ఒక కొన్ని జిల్లాల కలెక్టర్ 3 సార్లు మారిండు. ఇప్పుడు వీళ్ళు వచ్చి 8 నెలలు అయితే అయినా కానీ 3 సార్లు కూడా ట్రాన్స్ఫర్ జరిగినాయి. సరే, మరి ఇప్పుడు అయినా వీళ్ళు కరెక్ట్ గా పనిచేస్తారా అంటే అది లేదు. ఒకటండి, తింటాం అలవాటు ఎక్కడున్నా తింటాడు, అక్కడున్నా తింటాడు, ఎక్కడున్నా తింటాడు. అంతే. నువ్వు వాడిని మొత్తానికి పక్కన పెట్టు, అంతే. వాడికి ఇంకో పోస్టింగ్ ఎందుకు ఇస్తున్నావు? అంతే కదా. అదే వాడికి ఇంకో పోస్టింగ్ ఇస్తే
ఇప్పుడు ఎలా తినాలో రూట్ తెలిసినోడు అవును. ఇక్కడ తినడం అయిపోయింది, కొత్త ప్లేస్కి వెళ్ళి ఎలా తినాలో కొత్త రూట్ ఎత్తుక్కుంటాడు. అంతే. ఖచ్చితంగా ఆడేం మానుకోని కడుపు కట్టుకుని అరే నేను తప్పు చేశానని చెప్పి బాధపడ్డు. అవును. నువ్వు శిక్ష ఇయ్యి, వాళ్ళకైనా పనిష్మెంట్ ఇయ్యి, అంతేగాని ఇలా మార్చుకుంటూ అధికారులు బదిలీ చేసినంత మాత్రాన నాకు తెలిసి అయితే పెద్దగా ఉపయోగం ఉంటుందని అంతే అనుకోవట్లేదు. సో ఏది ఏమైనా ఇవాల్టి ఆదాబ్లో వచ్చిన ఈ సంచలనాత్మక కథనానికి రంగనాథ్ గారు ఎటువంటి చర్యలు తీసుకుంటారు, ఆయన రియాక్షన్ ఎలా ఉంటుంది అనేది మనం చూద్దాం. దీనిపైన మనం ఫాలోఅప్ చేసుకుంటూనే ఉంటాము. సో